బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ముందుగా ధర్నా శిబిరం వద్ద నుండి ప్రదర్శనగా ఇంద్రపాలెం వంతెన అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వామపక్షాల నాయకులు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సిపిఐ లిబరేషన్ నాయకులు సిహెచ్ నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు కొంకి రవి తదితరులు మాట్లాడారు. అంబేద్కర్ నిమ్న వర్గాలకే పరిమితం చేయరాదని, దేశంలో సకల రంగాల అభివృద్ధిలో అంబేద్కర్ ఆలోచన ఉందన్నారు. పార్లమెంట్లో అమిత్ షాను బర్తరఫ్ చేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. అంబేద్కర్ ఉద్యమ మరియు దళిత సంఘాల నేతలు ఐతాబత్తుల రామేశ్వరరావు, బొజ్జ అశోక్, పిల్లి రామారావు, టి నూకరాజు, కమిడి రవికుమార్, డోకుబుర భద్రం తదితరులు మాట్లాడుతూ వామపక్షాల కార్యాచరణకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తోకల ప్రసాద్, పప్పు ఆదినారాయణ, సత్యనారాయణ, రామయ్య, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మరుకుర్తి యేసు, గుబ్బల ఆదినారాయణ, ఆర్ రాఘవులు, జి దుర్గారావు, శ్రీ పాదం సత్యబాబు, నోవాహో ఎల్లారావు, అనూక్, సిపిఐ లిబరేషన్ నాయకులు ఏగుపాటి అర్జునరావు, నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు ఎల్ఏ సత్యబాబు, మడికి సత్యం, యేసు, సిపిఎం నాయకులు ఎం రాజశేఖర్, దువ్వ శేష్బాబ్జీ, పలివెల వీరబాబు, సిహెచ్ రాజ్కుమార్, మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, కె సత్యరాజు, సిహెచ్ అజయ్ కుమార్, టి రాజా, రామకృష్ణ, ఈశ్వరి, రాణి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గుజరాత్ అల్లర్లు, అదేవిధంగా బొంబాయి అల్లర్లు, ఇవన్నిటికీ కూడా సృష్టికర్తలు మీరని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒక హిడెన్ ఎజెండాతోటి, దొంగ ఎజెండాతోటి ఈరోజు ఆ అధికారానికి వచ్చి రాజ్యాంగానికి తూట్లు పడవాలని చూస్తున్నారు, ప్రజాస్వామ్యానికి తూట్లు పడవాలని చూస్తున్నారు, లౌకిక విలువలకు తూట్లు పడవాలని చూస్తున్నారు. హిందూ సెంటిమెంట్ నడ్డు పెట్టుకుని హిందువుల ఓట్లు కొలగొట్టి అధికారంలో కొనసాగుతూ మనుధర్మ శాస్త్రాన్ని పెట్టుబడిదారులకి ఊడుగుని చేస్తూ ప్రైవేటు పరం చేస్తూ ఈ దేశాన్ని పాలించాలనుకుంటున్నారు. మీ కళలు నిజం కావు, మీకు తగిన బుద్ధి చెప్తాం, బుద్ధి చెప్పే రోజు వస్తుందని మేము విమర్శిస్తున్నాం. మీ పాలనలో ఈ దేశ ప్రజలకు ఒరిగింది ఏంటి? నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది, అసమానతలు పెరిగాయి, ద్రవ్యోల్బణం పెరిగింది, రూపాయి విలువ పతనం అవుతా ఉంది. మీకు సిగ్గుందా? మీరు అధికారానికి రాకముందు ధరలు తగ్గిస్తా ఉన్నారు, నిరుద్యోగాన్ని తగ్గిస్తా ఉన్నారు, సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తా ఉన్నారు, ప్రతి వాళ్ళ జేబులో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పారు. మీ బూటకు వాగ్దానాలు వ్యాఖ్యానాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజున అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో కేవలం అంబేద్కర్నే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ 140 కోట్ల ప్రజల్ని వంచినట్టు, కించపరిచినట్టు అతను చేసిన వ్యాఖ్యానాలు ఏవైతున్నాయో అది చాలా తప్పని వామపక్షాల తరపున మేము అందరూ ఖండిస్తా ఉన్నాం. ఇకపోతే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకోసమంటే నిరుద్యోగులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే పత్రాలు చేత పట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే దానికోసం మాట్లాడిన అమిత్ షా కేవలం దేవుడి కోసం మాట్లాడి సమస్యలను పక్కదారి పట్టించి అలాగే ఫ్యాక్టరీలన్నింటిలో కూడా ప్రైవేటు పరం చేసి కార్మికులందరినీ ఈదుపాలు చేసినట్టు దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు లేదు అతనికి. అందుకోసం అతను తక్షణమే బర్తరఫ్ చేసి అలాగే అతని మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తాం. ఇవాళ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాం. అందులో కాకినాడ జిల్లాలో వామపక్ష పార్టీలో నిరసన తెలియజేస్తున్నాం. ప్రధానంగా మా డిమాండ్ కేంద్ర హోంశాఖ అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలి, రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా చేస్తూ ఉన్నాం. ఇవాళ అంబేద్కర్తో పాటుగా కుల మతాలని అలాగే మతాలని కులాలని రెచ్చగొట్టి తన్నుకొని చావండ్రా మా బీజేపీ ప్రభుత్వం అధికారంలో వస్తుందనే నినాదంతో ముందుకు పోతూ ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం మనం అనగదొక్కకపోతే భవిష్యత్తులో మరింతగా దాడులు జరిగే పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకే ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్గా కోరుతూ ఉన్నాం. ఈ డిమాండ్గా వామపక్షాలు, దళిత సంఘాలు కలిసి వచ్చిన అన్ని సంఘాల్లో ఉవ్వెత్తున మరింత ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్షాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఎందుచేతనంటే ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చాలా చులకనగా మాట్లాడినటువంటి అమిత్ షా ఎందుచే మీరు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అంటూ మీరు గోల చేస్తూ ఉన్నారు.
మీ గోల ఒక ప్యాషన్ అయిపోయింది. మీరు ఈ గోల చేసే కంటే శివనామో మరొక నామో జపిస్తే మీకు స్వర్గం దక్కుతుందని చెప్పాడు. కానీ ఆయన మరి 2 సంవత్సరాలు జైల్లో ఉండి ఒక హంతకుడిగా ఏ నామం జపించాడు, ఆయనకి దక్కింది ఏంటో ఒకసారి ప్రజలకు తెలియజేస్తే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చే సిపిఐఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.